చాలా మందికి సివియర్‌గా హెడేక్ వస్తుంది. కానీ ఆ హెడేక్‌కి కారణం అనేది ఎవరికీ తెలీదు. కొంతమందికి మైగ్రేన్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి సాధారణంగా వచ్చే హెడేక్ ఉంటుంది. కానీ ఆ హెడేక్కే బ్రెయిన్ ట్యూమర్‌కి కారణం కావచ్చని మీకు ఎంతమందికి తెలుసు? ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అదే విధంగా చాలా మంది బ్యాక్ పెయిన్‌తో కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే డైలీ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేయడం, గంటల తరబడి ఆఫీస్‌లో కూర్చోవడం. దానివల్ల సయాటికా ప్రాబ్లమ్ అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ కాళ్ళలో కూడా చాలా వీక్‌నెస్ రావడం, నడవలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వీటన్నిటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఇవి ఎందుకు వస్తుంది? సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణాలేంటి? దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో, ఇలా ప్రతి ఒక్కటి తలనొప్పి కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్ కానివ్వండి, ట్యూమర్స్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈరోజు జరిగిన పాడ్‌కాస్ట్‌లో డాక్టర్ గారు చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా ఈ పూర్తి పాడ్‌కాస్ట్‌ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హలో డాక్టర్. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. మీరు? ఫైన్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మనము కంప్లీట్‌గా న్యూరో సర్జన్ మీరు, రైట్? సో, దాని గురించిన క్వెషన్స్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మా వ్యూయర్స్‌కి అర్థమయ్యేలాగా సింపుల్‌గా మీరు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. షూర్ అండి. సార్, ఇప్పుడు తలనొప్పి వస్తుంది డాక్టర్. తలనొప్పి వచ్చినప్పుడు చాలా రకాల కారణాలు ఉంటాయి. సో, ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా బ్రెయిన్ ట్యూమర్ అని వింటున్నాం. అప్పట్లో ఎప్పుడో సినిమాల్లో ఎప్పుడో ఒకప్పుడు వినేవాళ్ళం. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎస్. సో, అంటే ఇప్పుడు మనము ఎప్పుడు బ్రెయిన్ ట్యూమర్, ఈ తలనొప్పికి బ్రెయిన్ ట్యూమర్ అని ఎప్పుడు అనుకోవాలంటారు? ఫైన్, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మామూలుగా తలనొప్పి అంటే చాలా రకాలుగా ఉంటుంది. మనం మైగ్రేన్ అని కూడా తలనొప్పి అంటాం. మైగ్రేన్ అంటే వన్ సైడ్ ఆఫ్ హెడేక్ రావడం. సో, దానికి కూడా మళ్ళీ కొన్ని మంత్స్ ఉండి దాని తర్వాత ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. సో, అది ఒక రకమైన తలనొప్పి. పర్టికులర్గా మీరు ఇప్పుడు చెప్తున్నట్టు బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి తలనొప్పి ఎలా ఉంటుందంటే, బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి తలనొప్పి ఎలా అంటే విపరీతమైన తలనొప్పి వస్తుంది. పొద్దున్న లేవగానే ఒక హెడేక్, ఒక బాగా తల హెవీగా అనిపిస్తుంటుంది. దాంతోపాటు కళ్ళు మసకగా అవ్వడము, బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటాం. దాంతోపాటు పేషెంట్ కొన్నిసార్లు ఫిట్స్ రావడం కూడా జరుగుతుంది. దాంతోపాటు పొద్దున్న లేవగానే వామిటింగ్ సెన్సేషన్, కానీ వామిటింగ్స్ విగరస్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వామిటింగ్స్ కూడా వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల వచ్చే తలనొప్పి ఎందుకు వస్తుందంటే రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం. అంటే మన బ్రెయిన్ ఒక రకమైన బాక్స్లోగా మన స్కల్ లోపల ఉంటుంది. ఏదైనా ఇలా కణితలు రావడం వల్ల, ట్యూమర్స్ రావడం వల్ల, స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ అంటాం, ఇవి రావడం వల్ల బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి దాని తర్వాత వీటన్నిటికీ రీజన్స్ అవుతాయి. ఈ హెడేక్ కానీ, వామిటింగ్స్ కానీ, కంటి చూపు మందగించడం కానీ, బ్లరింగ్ ఆఫ్ విజన్ రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, సీజర్స్ అంటాం మనం, రావడం కానీ జరుగుతుంది. ఈ పర్టికులర్గా ఈ రకమైన తలనొప్పిని మనం బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన తలనొప్పి అని చెప్తాం. ఓకే. ఇవి కాకుండా సాధారణంగా మన రోజు వారి పనుల్లో కూడా కొద్ది స్ట్రెస్ ఎక్కువైనా కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. దానివల్ల మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఫీమేల్స్లో ఉంటుంది ఓకే డాక్టర్. మైగ్రేన్ అంటే వన్ సైడ్ ఆఫ్ ద హెడేక్ రావడానికి. దానికి ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కారణం. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డస్ట్ కావచ్చు, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, నాయిస్ పొల్యూషన్ కావచ్చు, ఇంకా ఫుడ్ అలర్జీస్ కావచ్చు, చాలా రకాలుగా ఉంటాయి. వాటిని మనం అవాయిడ్ చేసుకుంటే, ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేసుకుంటే కొంతవరకు దీనికి మనం మైగ్రేన్ని కొద్దిగా అరికట్టగలం. చాలామందికి మైగ్రేన్ సంవత్సరాలుగా ఉంటుంది. దే విల్ టేక్ లాట్ ఆఫ్ మెడికేషన్స్, ఫిజియోథెరపీ, యోగా, కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్ని చేస్తుంటారు. దానివల్ల కొద్దిగా వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పటి వరకు మీరు ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్కి ఉండే లక్షణాలు చెప్పారు కదా, అసలు బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎందుకు వస్తుంది, దానికి కారణాలు చెప్పండి. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇప్పుడు అది కొన్నిసార్లు జన్యుపరంగా జెనెటిక్గానే కావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ, వారి ఫ్యామిలీ హిస్టరీ అంటాం, దానివల్ల కూడా కావచ్చు. కొద్దిగా రేడియేషన్ ఎక్స్పోజర్స్ ఉన్నవాళ్ళు, చాలా కొంతమంది పనిచేసే ఎన్విరాన్మెంట్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువే, దానివల్ల కూడా రావచ్చు బ్రెయిన్ ట్యూమర్స్. కానీ ఒకటి పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ లేదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ వన్ ఫ్యాక్టర్స్. కానీ ఇది ఎవరిలో వస్తుంది, ఎందులో వస్తుంది మనం ఏం చెప్పలేము. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. అంటే చాలా మటుకు ఎలాంటి రీజన్ అనేది మనం చెప్పలేము. ఇవన్నీ ఒక టైప్ జెనెటిక్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, రేడియేషన్ ఎక్స్పోజర్ అని ఒకటి కారణాలని చెప్పుకుంటాం. కానీ చాలా ఎన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. we are not sure like who is going to affect with this brain tumors, ఎవరికి వస్తాయి అని. కానీ
ఇప్పుడు పీడియాట్రిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే అడల్ట్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే లెస్ దాన్ 20 ఇయర్స్లో చిన్నపిల్లల వాళ్ళు కూడా కొన్ని ట్యూమర్స్ రావచ్చు. ఓకే, మళ్ళీ అడల్ట్ ఏజ్లో కూడా 30, 35, 40 ఇయర్స్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ కూడా రావచ్చు. సో ఇట్స్ నాట్ ఓన్లీ వన్ సెక్టర్ ఆఫ్ పీపుల్, వన్ ఏజ్ సెక్టర్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ లైక్ మోర్ దాన్ 50 ఇయర్స్ 60 ఇయర్స్. ఎవరికైనా రావచ్చు అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్ నా ఒక క్లినిక్ కానీ ఇక్కడ వచ్చి నన్ను కన్సల్ట్ అయ్యి సార్ నాకు ఇది తలనొప్పి వస్తుందని, దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నీ అడుగుతాం. అంటే ఏ సిమ్టమ్స్ వల్ల హిస్టరీ తీసుకుంటాం, దేనివల్ల ఇట్లా ఇలా ఎన్ని రోజుల నుంచి ఎందుకు ఇలా అవుతుంది అనేది, ఒకవేళ ఫిట్స్ వస్తున్నాయా లేదా, కొన్నిసార్లు వీక్నెస్ పక్షవాతం కూడా రావడం జరుగుతుంది. అంటే ఎలుకంట్ ఏరియా అంటాం, బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఏరియాస్, మన రోజువారీ మూమెంట్స్ని కంట్రోల్ చేయడం కానీ మన మాట తీరు కంట్రోల్ చేయడం కానీ అన్ని కొన్ని ఎలుకంట్ ఏరియాస్ అంటాం. అందులో ఉంటే వెంటనే తెలిసిపోతుంది పక్షవాతం రావడం కానీ, కొద్దిగా మాటలు తడబడ్డు రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ. వీటి వల్ల మనం పిక్ చేసుకుని ఓకే ఫైన్ దిట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ అని అనుకుని దానికి తగిన ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ విల్ గెట్ ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లేన్ అండి. ఎంఆర్ఐ చేసిన తర్వాత మనం నిర్ధారణకు వద్దాం, ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అని తెలుసుకుంటాం. ఒకవేళ ఉంటే దాన్ని మనం క్లాసిఫై చేస్తాం, అంటే అది తీయగలిగిన ఏరియాలో ఉందా లేదా అని. బ్రెయిన్లో చాలా రకాల ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, అందులో డీప్ సీటెడ్ లీజన్స్ అని అంటాం. అంటే ఆ లీజన్స్, డీప్ సీటెడ్ లీజన్స్ని మనము లోపలికి వెళ్ళి తీయలేం. తీస్తే ఏంటంటే పేషెంట్ కోమా స్టేజ్లో వెళ్ళిపోవడం కానీ, పర్మనెంట్గా బెడ్ రిడన్ అయ్యే ఛాన్సెస్ సెన్సిటివ్ ఏరియాలో కూడా వస్తాయండి. మనకు స్మాల్ మిడ్ బ్రెయిన్ అంటాం, మిడ్ బ్రెయిన్, పాన్స్, మిడ్, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అందులో కూడా లీజన్స్ రావచ్చు. అలా వచ్చిన ఆ లీజన్స్, అక్కడ ఉన్న లీజన్స్ని మనం సాధారణంగా ముట్టడానికి కుదరదు. అలా చేస్తే ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు పేషెంట్స్ కూడా. సో వాటికి ఏం చేస్తాము, ఈ డీప్ సీటెడ్ లీజన్స్కి ఏం చేస్తామంటే స్టీరియోటాటిక్ బయాప్సీ అని అంటారు. బయాప్సీ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లీజన్ బయాప్సీ ద్వారా కనుక్కొని ఆ చిన్న ట్యూమర్ కణితిలో ఉన్న చిన్న భాగాన్ని తీసుకుని దాన్ని మనం పెథాలజీకి పంపించి హిస్టోపెథాలజీ అంటాం. అది ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ కాదా అవునా ఏంటి అనేది కనుక్కొని దానిలో ఉన్న మాలిక్యులర్ స్టడీని కనుక్కొని దాన్ని బట్టి మనం బ్రెయిన్ ట్యూమర్కి కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది సబ్జెక్ట్ చేస్తాం. ఇంకో కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ సూపర్ఫిషియల్గా ఉంటాయి. ఓకే, ఆ సూపర్ఫిషియల్ బ్రెయిన్ ట్యూమర్స్ని మనం మొత్తం తీయగలము. అందులో కూడా గ్రేడ్స్ ఉన్నాయి, లో గ్రేడ్, హై గ్రేడ్స్ అని. అడ్వాన్స్డ్ గ్రేడ్స్ అంటే గ్రేడ్ 4 అంటాం, గ్లియో. ఓకేనా, వాటిని తీయగలుగుతాం మనం. సాధారణంగా ఎంతవరకు తీయాలో అంతవరకు మనం తీసి ఇంపార్టెంట్ ఏరియాస్ని, స్ట్రక్చర్స్ని ముట్టుకోకుండా ఎంతవరకు తీయగలమో అంతవరకు తీసి దాని తర్వాత ఆ వచ్చిన కణిత దాన్ని మనం హిస్టోపెథాలజీ స్టడీ చేసి, మాలిక్యులర్ స్టడీ చేసి దాని తర్వాత మనం పేషెంట్ని గ్రేడ్ చేసిన తర్వాత మనం పేషెంట్ని కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ సబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అలాంటి ప్లేస్లో కీమోథెరపీ ఇస్తారా డాక్టర్? ఎస్ అండి. అంటే ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఉన్నాయి, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ. ఒక్కొక్క ట్యూమర్ దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది. కొన్ని బినైన్ ట్యూమర్స్ కూడా రావచ్చు, మెనింజోమాస్ అంటాం, అంటే బ్రెయిన్లో పైన పొరాల మీద నుంచి రావచ్చు. వాటికి మనం ఎంతవరకు తీయగలమో అంతవరకు తీసి మ్యాక్సిమం ట్యూమర్ ఎక్సిషన్ చేయగలుగుతాం. బినైన్ ట్యూమర్స్ అయితే చేసిన తర్వాత మళ్ళీ పేషెంట్కి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి, ఒకవేళ మిగిలిపోయిన ట్యూమర్ కొద్దిగా ఇంపార్టెంట్ ఏరియాస్లో కొద్దిగా ట్యూమర్ మిగిలిపోతుంది కదా, దాన్ని మిగిలిపోయిన ట్యూమర్కి కూడా మనం రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ సబ్జెక్ట్ చేసి తిరిగి అది రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకే డాక్టర్. మిగిలిన ట్యూమర్ని కూడా అలాగే ష్రింక్ అయ్యి ఇంకా ఎప్పటికీ అది గ్రో అవ్వకుండా ఉండడానికి ఒక వే ఇది. సో ఖచ్చితంగా పేషెంట్కి ఇలా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి సర్జికల్ ఆప్షన్ అనేది ఫస్ట్ ప్రైమరీ. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనుక్కోవాలి మనం, బినైనా మ్యాలిగ్నెంటా, ఏ గ్రేడ్స్లో ఉంది అని. దాన్ని మాలిక్యులర్ స్టడీ చేసిన తర్వాత వీ హ్యావ్ టు సబ్జెక్ట్ ద పేషెంట్ అగైన్ ఫర్ కీమోథెరపీ, రేడియోథెరపీ టు అవాయిడ్ ద రికరెన్స్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ రెసిడ్యువల్, అంటే మిగిలిపోయిన ట్యూమర్ని మనం మ్యాక్సిమం దాన్ని ష్రింక్ చేసి ఇంకా ఎప్పటికీ అది గ్రో అవ్వకుండా చేయడానికి. ఇప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీస్ తీసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, బ్రెయిన్లో ఏమైనా ఎఫెక్ట్ అనేది చూపిస్తుందంటారా? షూర్. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనగానే చాలామందికి భయపడేది ఏంటంటే పక్షవాతం వస్తుంది, దాని తర్వాత నేను లేచి నిలబడలేను, మాట్లాడలేను, నా రోజువారీ పనులు చేసుకోలేను. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో మ్యాక్సిమం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అన్ని చాలా సేఫ్ అయ్యాయి, ప్రిసిషన్ అయ్యాయి, యాక్యురసీ కూడా చాలా బాగా. సో ఇప్పుడున్న మొడాలిటీస్ కానీ, ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ, పరికరాలు కానీ, అడ్వాన్స్ టెక్నాలజీస్తో కానీ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ అనేది ఆల్మోస్ట్ జీరో అని చెప్పలేం, కానీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే. సో కానీ ఇది ఇలా అని అనుకోకుండా చెప్పలేం మనం. చాలా రకాలుగా ఉంటాయి కాంప్లికేషన్స్. బ్లీడింగ్ కావచ్చు, కొన్నిసార్లు పక్కనున్న ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని ముట్టడం ద్వారా మనం
ఎస్. పేషెంట్కి కొద్దిగా పక్షవాతం కానీ, కొద్దిగా మాట తరబడం కానీ, కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ అని ఆ అంటే రీజన్స్ బట్టి టెంపరరీ అంటారా, పర్మనెంట్గా అలానే ఉంటుందా ఒకవేళ వస్తే? కొన్ని టెంపరీగా ఉంటాయండి. తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ప్రికాషన్స్ తీసుకొని అవి మనం ఇవ్వాల్సిన మెడికేషన్స్ అన్ని ఇచ్చి టైంగా కొన్ని టెంపరీగానే ఉంటాయి. కొన్ని మనం పర్మనెంట్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరిలో ఎక్స్పెక్ట్ చేద్దాము అంటే ఇంకా తప్పనిసరిగా ఆ రీజన్లోకి ఇంకా మనం వెళ్ళాలి, తీయాల్సిందే. పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ పెంచాలి, పేషెంట్ యొక్క రొటీన్ లైఫ్కి మంచిగా హెల్ప్ చేయాలి అంటే ఇంకా అది ఆ కాంప్లికేషన్స్ అనేవి మేము చెప్తాం. ఇంకా అన్నిటికీ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం, పేషెంట్ వాళ్ళు ఒప్పుకుంటేనే మీరు ఇంకా రిస్క్ తీసుకుంటే వాళ్ళు ఒకవేళ ఓకే సార్ ఇంకా తప్పదు అన్నప్పుడు మనం రిస్క్ తీసుకుని చేయాలి. కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇంట్రాప్ న్యూరో మానిటరింగ్ కానీ, బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీస్ కానీ పేషెంట్కి మనం మ్యాక్సిమం ఈ కాంప్లికేషన్స్ అని అవాయిడ్ చేయగలుగుతున్నాము. సక్సెస్ రేట్ కూడా పెరిగిందండి. ఇంకా ఇలాంటి ఎలుకంట్ ఏరియాస్లో ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ని కూడా అవే క్రెనాటమీ అంటే పేషెంట్కి మత్తు మంది ఇవ్వకోకుండా పేషెంట్ని అలాగే తను ఒక మూమెంట్స్ని మానిటర్ చేసుకుంటూ ఒకవేళ మామూలుగా మనకి బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ డామినేట్ అలాంటి రీజన్స్లో మోటార్ ఏరియాలో బ్రెయిన్ ఆ రీజన్లో ట్యూమర్స్ ఉంటే మనం అవే క్రెనాటమీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ రీజన్లో ఎంతవరకు బ్రెయిన్ ట్యూమర్ని మనం ముట్టగలము, తీయగలము, పేషెంట్ అప్పుడు ఇంట్రాపరేటివ్గా మనం జడ్జ్ చేసి పెరియాపరేటివ్గా జడ్జ్ చేసి పేషెంట్ యొక్క కదలికలు చూసుకుంటూ ఏమైనా వీక్నెస్ వస్తుందా లేదా అప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు బ్రెయిన్ ట్యూమర్ని తీసి క్షేమంగా మనం బయటపడగలం. అంటే ఇప్పుడు మీరు బ్రెయిన్ సర్జరీ చేయడానికి కంప్లీట్గా ఇక్కడ మీరు స్కల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుందా డాక్టర్? ఇప్పుడు ఏంటంటే పూర్వకాలంలో ఎలా అంటే ఒక రీజన్లో బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే, అంటే నేను మాట్లాడేది ఒక 15-20 years బ్యాక్, అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే పెద్దగా ఇట్లా ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు వెరీ ప్రిసైజ్ నావిగేషన్ గైడెడ్ అంటాము, ఇంట్రాప్ న్యూరో మానిటరింగ్ అనే పరికరం కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్రిసైజ్. ట్యూమర్ ఎక్కడుందో అక్కడ దాకే మనం ఎంతవరకు 2x2 centimeters కళ్ళు ఓపెన్ చేయడం కానీ 3x3 centimeters కళ్ళు దాని యొక్క పరిణామాలను బట్టి మనము ట్యూమర్ని అంతే రకంగా మనం స్కల్ అదే బోన్ని మనం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి బోన్ని అలాగ పెట్టి వచ్చేస్తున్నాం. ఇప్పుడు కంప్లీట్ క్రేనియోటమీ అనేది లేదు. ఇప్పుడు చాలా మటుకు లేదండి. అంటే వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ వెరీ ప్రిసైజ్లీ. మినిమల్ ఇన్వేజివ్ అంటాం. అంటే 1x1 centimeter చేసిన ట్యూమర్స్ కూడా మేము తీయగలుగుతున్నాము 1.5. సో ఇంత చాలా తక్కువ కేసెస్లోనే ఇలా మన పెద్దగా ఇన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడు మాత్రం చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ నావిగేషన్ యూజ్ చేసుకుని మనం చిన్నగా ఎంతవరకు అవసరమైతే అంతవరకు తీసుకుని ఆ బ్రెయిన్ ట్యూమర్ని మనము తీయగలుగుతున్నామండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎక్కడ చూసినా మనము ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అయితే కనిపిస్తుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా మొబైల్ లేకుండా ఎవరు ఉండడం లేదు. అంటే ఇప్పుడు మొబైల్ వల్ల ఓన్లీ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత అలసిపోతారు అనే ఉంటుందా? ఇప్పుడు మొబైల్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ కూడా వస్తుంది అని వింటూ ఉన్నాము. నిజంగా బ్రెయిన్ ట్యూమర్ మొబైల్కి ఏమైనా లింక్ ఉందంటారా? దానివల్ల ఇంకా సైంటిఫిక్గా ఏది ప్రూవ్ అవ్వలేదు బ్రెయిన్ ట్యూమర్కి దానికి లింక్ ఉన్నట్టు. కానీ ఒక విషయం ఏంటంటే దీనివల్ల నిద్ర లేకపోవడం, ఓకేనా, స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ కానీ దానివల్ల యాగోని, మెంటల్ స్ట్రెస్, మనం ఉన్న రొటీన్ పీస్ఫుల్ లైఫ్ని మనం మిస్ అవుతున్నామండి చాలా మటుకు. ఈ ఫోన్కి అడిక్ట్ అయ్యి ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ కానీ వీటన్నిటికీ అడిక్ట్ అయ్యి వీఆర్ లూజింగ్ అవర్ నార్మల్ లైఫ్ స్టైల్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు ఇంక్రీజ్ యువర్ స్క్రీన్ టైమ్. స్క్రీన్ టైం అనేది ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. దే ఆర్ అడిక్టెడ్ టు ఫోన్స్, ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ సమ్ రీల్స్ ఇన్ మొబైల్స్. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ఆల్సో టు కీప్ kids away from mobile phones, and as well as a lot of people like decrease the screen time. It's very harmful in going ahead, like when you cross 35-40s you will feel that pain. ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని అయితే లేదు కదా సైంటిఫిక్గా అయితే ఇప్పటిదాకా అలాంటి ప్రూవ్ అవ్వలేదు. ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్, బట్ ఇట్ హ్యాస్ నాట్ ప్రూవన్. But maybe because of these additional stress factors you can have a lot of other complications. Yes. డాక్టర్, స్ప్రెయిన్ డిస్క్ సమస్యలు అసలు ఎలా మొదలవుతాయి అంటారు? వీటి లక్షణాలు ఏంటి? మనం ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్కి సంబంధించి డిస్క్ ప్రాబ్లమ్స్ అనుకుంటాం, ఓకేనా. మనకి లోవర్ బ్యాక్ ఏక్ అంటాం. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ బాగా కంటిన్యూస్గా ఒక 8 hours కంటిన్యూస్ స్ట్రెచ్లో కూర్చున్న వాళ్ళు, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎప్పుడైనా ఇట్లా వచ్చి సార్ నాకు నడుపు నొప్పి వస్తుంది, ఇట్లా కాళ్ళకి 2 వైపులా వస్తుంది, తొడల వెనుక నుంచి లాగుతుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్ బల్జ్ అండి. ఇట్ సయాటికా అంటాం. ఇది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, ఇంక్రీజింగ్ యువర్ బాడీ వెయిట్, ఒబిసిటీ వల్ల అండ్ అదర్ లైక్ ఎక్కువ స్మోకింగ్ వల్ల. సో ది క్రానిక్ పాస్చర్, ఇంప్రాపర్ పాస్చర్ వల్ల, నాట్ టేకింగ్ మోర్ ఎర్గనామిక్ పొజిషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల
ఒకే చైర్లో కూర్చొని మనం పని చేసుకుంటూ ఐటీ ఎంప్లాయీస్ లైక్ మోర్ దాన్ 8 అవర్స్ స్ట్రెచ్ ఒకే స్ట్రెచ్లో ఇట్లా చేయడం వల్ల మీకు బ్యాక్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో బ్యాక్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లో బ్యాక్ ఏక్ పర్సిస్టెంట్గా ఉంటుంది, ఓకేనా. తర్వాత మన కాళ్ళకి తొడల నుంచి కాళ్ళ వరకు లాగుతుంది, నరం లాగినట్టు అనిపిస్తుంది. ఆ పెయిన్ వల్ల మనకి ఇట్లా టింగ్లింగ్, పెరస్టిషన్, నమ్నెస్ అంటాం, మొద్దుబారడం అలాంటి సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. అలా వస్తే ఏంటంటే డిస్క్ బల్జ్ అని అనుకుంటాం. ఒక వి విల్ కీప్ వన్ ఆప్షన్ యాజ్ డిస్క్ బల్జ్. దాన్ని సయాటికా అంటాం. ఎక్కడైతే L4, L5, S1 ఈ 3 భాగాల్లో చాలా కామన్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక ఎంఆర్ఐ చేయించి చూస్తాం ఒక డిస్క్ బల్జ్ ఉందా లేదా అని. ఉంటే దానికి కావాల్సిన ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏం చేస్తామంటే ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం. ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, బాడీ వెయిట్ తగ్గించుకోవడం, కొద్దిగా ఎక్సర్సైజెస్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ని ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయడం చెప్పడం, ఇంకా బెండింగ్ పోస్చర్ని అవాయిడ్ చేయడం, వెయిట్ ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా అవాయిడింగ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్, ఇలా కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. ఈవెన్ దెన్ ఆ సిమ్టమ్స్ తగ్గలేదు అంటే దెన్ వీ విల్ సబ్జెక్ట్ ద పేషెంట్ ఫర్ సమ్ మెడికేషన్స్ అండ్ స్టెరాయిడ్, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్, పెయిన్ ఇంజెక్షన్స్. పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుందా, వస్తూ పోతుందా అండి? సి యూ విల్ హ్యావ్ అలారం ఫస్ట్, అంటే ఒక కాషియస్, అంటే ఒకసారి వచ్చింది వాట్ యూ విల్ నెగ్లెక్ట్. ఓకే ఫైన్, ఇది వస్తుంది, ఏదో చిన్న బెడ్ రెస్ట్ తీసుకుంటాను లేకపోతే అనుకుంటే వదిలేస్తారు. చిన్న అప్పటికి ఏదైనా మీకు ఏదైనా డోలో కానీ ఏదో మెడిసిన్ వేసుకుంటారు, పెయిన్ తగ్గిందని మీరు రిలాక్స్ అవుతారు. బట్ యూ విల్ నాట్ గో డీప్. అదే మళ్ళీ మాటికి అదే ఒక వస్తుంది అంటే యూ విల్ దెన్ హ్యావ్ టు విజిట్ ఎ డాక్టర్. దెన్ హీ విల్ గైడ్ యూ వాట్ హ్యాస్ టు బి డన్ పర్ఫెక్ట్లీ. ఫస్ట్ స్టెప్లోనే మనం నెగ్లెక్ట్ చేసాము అంటే దీని ఇట్ విల్ ఇంక్రీజ్, రాను పెరుగుతూ ఉంటుంది. ఓకే, దీనికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది డాక్టర్? అదే నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి రాగానే ఇలా సిమ్టమ్స్ని బట్టి కోరిలేట్ చేసుకుని ఎంఆర్ఐ అని కానీ ఎక్స్రే కానీ ఒకటి అడ్వైస్ చేస్తాం. దానిలో ఉన్న ఫైండింగ్స్ బట్టి ఒకవేళ నిజంగానే డిస్క్ బల్జ్ ఉంది, ఇట్లా డిస్క్ వెళ్ళి అట్లా మనకున్న స్పైనల్ కార్డ్ని టచ్ అవుతూ తీకల్ సెకండ్ స్పైనల్ కార్డ్ టచ్ చేస్తూ అక్కడ బాగా కంప్రెస్ చేస్తుంది, నరాలని ప్రెస్ చేస్తుంది అంటే దానివల్ల పేషెంట్కి ఇట్లా మొద్దుబారడం కానీ నడవలేకపోవడం కానీ కొన్నిసార్లు ఆ క్రానిక్ స్టేజ్లో అంటే ఇట్లా ఒకే చాలా మటుకు ఆ నొప్పిని కంట్రోల్ చేసుకుంటే పేషెంట్కి వీక్నెస్ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది, ఓకేనా. దాంతోపాటు కొద్దిగా బ్లాడర్ బౌల్ డిస్టర్బెన్సెస్ కూడా రావచ్చు, యూరినరీ ఇన్కాంటినెన్స్ రావచ్చు. సో దిస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఫర్ దిస్ సయాటికా అంటే డిస్క్ బల్జ్కి. ఇలా వచ్చినప్పుడు పేషెంట్కి ఫస్ట్ ఎంఆర్ఐ కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చెప్పిన తర్వాత అది ఒక షూర్ షార్ట్గా దాని వల్లనే వస్తుందని తెలుసుకున్న తర్వాత మనం మెడికేషన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ ఫస్ట్ అడ్వైస్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ సయాటికా పెయిన్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుందంటారా, లేదా జస్ట్ ఆ పెయిన్ ఉంటుంది, మెడికేషన్ కంటిన్యూ అవ్వాలంటారా? డిస్క్ బల్జెస్ కొన్నిసార్లు బాగా ప్రొట్రూడ్ అయ్యి బయటకు అంటే బాగా ప్రెస్ చేస్తుంది అన్నప్పుడు దాన్ని వి విల్ గ్రేడ్ అంటే చెప్తాం వాట్ హ్యాస్ టు బి డన్. కొంతమంది లేట్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి చాలా సివియర్ పెయిన్ కానీ అసలు నడవలేని పరిస్థితిలో వస్తారు. అలాంటప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అంటాం ఇప్పుడున్న టెక్నాలజీతో. సో అలా కాకుండా లేదు కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అంటే పేషెంట్కి ఫిజియోథెరపీ, మెడికేషన్స్, ఇంకొంతమందికి ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, పెయిన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్న 1cc 2cc ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం అక్కడ కరెక్ట్గా ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ సబ్సైడ్ అవుతుంది, కొంతవరకు రిలీఫ్ వస్తుంది, దే కెన్ క్యారీ ఆన్ విత్ ద యాక్టివిటీస్, బట్ ఇట్ మై వర్క్ ఫర్ సమ్ టైమ్. దాని తర్వాత మనం ఇంకా మన లైఫ్ స్టైల్ చేంజ్ కాకుండా ఇంకా అలాగే ఉన్నాము అంటే ఇంకా అలాగే మనం పని చేసుకుంటూ పోతున్నాము, ఒక ప్రికాషన్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా అది పెరుగుతుంది. దాని తర్వాత వీ హ్యావ్ టు సబ్జెక్ట్ ద పేషెంట్ ఫర్ సర్జరీ. డాక్టర్, ఇప్పుడు పర్టికులర్ సయాటికా పెయిన్కి, బ్యాక్ పెయిన్కి పర్టికులర్గా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్కి 30,000 అలా ఉంటుంది. అది పెయిన్ వచ్చినప్పుడల్లా పక్కా వేసుకోవాలి, ఇయర్లీ వన్స్, ఇయర్ ట్వైస్ అంటారు. అది నిజమే అంటారా? ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అంటే బిగినింగ్ ఆఫ్ ద స్టేజ్లో అంటే ఫర్ సమ్ టైమ్ ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ సర్జరీకి ఫిట్ కాలేదు, అన్ఫిట్ ఓల్డ్ ఏజ్ కానీ స్టంట్ ఉండడం, కార్డియాక్ స్టేటస్ అలాంటి వాళ్ళకి లోకల్లోనే ఇది ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ జరుగుతుంది. దే విల్ హ్యావ్ టెంపరీ రిలీఫ్ బట్ ఇట్ విల్ వర్క్ వెల్ కొంతవరకు. దట్ డిపెండ్స్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అండి. అడ్వాన్స్ స్టేజ్ అది ఒకవేళ కొంతమందికి రిలీఫ్ అయితే బాగుంది, కొంతమందికి రిలీఫ్ అసలు ఉండకపోవచ్చు. బట్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఎఫెక్ట్. ఒక టెంపరీగా ఒక 6 months వరకు పని చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వేసుకుంటూ ఉంటే వీ కెన్ పోస్ట్పోన్, అంటే తనకి ఇంప్రూవ్మెంట్ వచ్చేంత వరకు వీ కెన్ రైట్. కొంతమందికి అయితే బాగానే పనిచేస్తుంది. బట్ అల్టిమేట్గా డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, అంటే ఈ డిస్క్ ఎంతవరకు అది ప్రోగ్రెస్ అయింది అనేది దాన్ని బట్టి, డ్యామేజ్ మన స్పైనల్ కార్డ్ ఎంతవరకు అది ప్రెస్ చేస్తుంది అనేది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో తప్పనిసరిగా మనం మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అంటాం, చేసుకుంటే పేషెంట్కి కంప్లీట్గా రిలీఫ్ ఉంటుంది.
ఇప్పుడు డాక్టర్ దేనికైనా మామూలుగా సర్జరీ అంటే ఓకే, కానీ స్పైన్ కనగానే చాలామంది అంటే వెనక్కిపోతారు. స్పైన్ సర్జరీ వద్దు, ఎందుకంటే ఒక్కసారి స్పైన్ని ముట్టుకుంటే పోనీ నేను ఇలా ఉండైనా హ్యాపీగా నేను నడుస్తాను, నా పని నేను చేసుకుంటాను. చాలామంది ఏంటంటే ఇంకా బెడ్డెన్ అయిపోయారు స్పైన్ సర్జరీ చేసుకున్న తర్వాత అని చాలామంది ఇలా భయపడతారు. ఇది ఒక అపోహ అంటారా, నిజమంటారా? యా, ఇప్పుడు మామూలుగా స్పైన్ సర్జరీస్ అంటే చాలా వాటికి చేస్తామండి. ఒకసారి టీబీ స్పైన్ అని కూడా అంటాం. స్పాండిలో డిసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ టు ద స్పైన్. చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు కొంతమంది, బాగా వెన్నపూస మొత్తం కొద్దిగా బాగా డ్యామేజ్ అయిన స్టేజ్లో వస్తారు. ఇంకొంతమందికి ఇట్లా చెప్పినట్టు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది 30 years యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ సరిగ్గా మనం పట్టించుకోకపోవడం వల్ల. చెప్పినట్టు నేను ఐటీ ఎంప్లాయీస్కి ఎలా అయితే అంటే మోస్ట్ ఐటీ వాళ్ళనే కాదు, చాలామంది ఎవరైతే క్రానిక్గా కూర్చొని ఒకే పోస్చర్ మెయింటైన్ చేసుకుంటూ ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలా వచ్చిన వాళ్ళకి ముందులాగా ఈ అపోహ మీరు ఏదైతే అన్నారో కాలు పడిపోతాయి, బెడ్ రిడెన్ అయిపోతాం అనేది అది ఉన్నింది ముందు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నికల్ అంటే ఇప్పుడున్న సర్జికల్ టెక్నికల్ దీనివల్ల ఉన్న అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల, అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ జీరో అని చెప్పొచ్చండి. జీరో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఇప్పుడు రాకుండా మేము చేయగలుగుతున్నాము. అండ్ ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని కొత్త లేటెస్ట్. సో చిన్నగా అసలు స్కార్లెస్ అంటే స్కిన్ని కూడా ఎంత ఒక 0.5 centimeters కట్ చేసి ఈక్వల్ టు దట్ అంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటాం. సో విత్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు అంటే పేషెంట్ని అప్పుడే ఒక సర్జరీ చేసి ఈవినింగ్ కల్లా వీ విల్ ఏబుల్ టు మేక్ ద పేషెంట్ వాక్ and discharge. If they are willing, we will discharge the patient in the same day or next day morning. Okay. So these kind of advancements are available now for the patients. Ippudunnai. So there is nothing to worry as such like mundala ela undane. Everything is changed. Yes. Okay. So I don't think now patients are going to ask this kind of questions to me. Okay. After all these advancements, and we have a very well equipped operation theatre where we can provide 100% safe, secured and precision surgeries. It's good to hear. Thank you. ఇప్పుడు డాక్టర్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు సాధారణంగా వాళ్ళ దాంట్లో వచ్చే మార్పులు ఏంటంటే కొంచెం బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి, ఎక్కువ మెమరీ పవర్ సరిగ్గా ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? నేను ఇంతకుముందు చెప్పినట్టండి, బ్రెయిన్ ట్యూమర్స్ లొకేషన్స్ వల్ల అంటాం. ఎలుకంట్ ఏరియాస్ అంటే ఆ ఏరియాస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోటార్ కార్టెక్స్ ఏరియాలో కానీ, సెన్సరీ కార్టెక్స్ ఏరియాస్లో కానీ, కొన్నిసార్లు ప్రీఫ్రాంటల్ లోబ్స్ కానీ ఆ ఫ్రాంటల్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లొకేషన్స్ బట్టి పేషెంట్కి సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో సపోజ్ మోటార్ కార్టెక్స్ ఏరియాలో ఉందంటే చెయ్యి కానీ కాలు కానీ ఇట్లా పక్షవాతం రావడం, వీక్నెస్ అంటాం, రావడం జరుగుతుంది. ఇంకొద్దిగా ఫ్రాంటల్ లోబ్, బేసిక్ ఫ్రాంటల్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మాటలు రావడం కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, దే విల్ నాట్ బి ఏబుల్ టు టాక్. ఓకేనా? సో ఇట్లా ఒక్కొక్క లొకేషన్లో ట్యూమర్స్ పెరగడం వల్ల దాని చుట్టూ ఎడిమా అంటాం, వాపు రావడం వల్ల అక్కడ ఉన్న యాక్టివిటీ అనేది ఆ యాక్టివిటీ సిగ్నల్స్ అనేవి కొద్దిగా నంబ్ అయిపోతాయి, అంటే పని చేయడం ఆగిపోతాయి. సో దానివల్ల సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆ పర్టికులర్ లొకేషన్లో ఉందని కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే. సో కొంతమందికి విజన్ లాస్ అనేది కూడా రావచ్చు, ఎందుకంటే ఈ ఆప్టిక్ ఫైబర్స్ దగ్గర ఉన్నప్పుడు హాస్పిటల్ ఏరియాలో ఉన్నప్పుడు. సో ఇలా కొంతమందికి ఫిట్స్ రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల, ఈ ఎడిమా వల్ల ఇరిటేషన్స్ పెరగడం వల్ల ఫిట్స్ అనేది వస్తుంది. సో ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క సిమ్టమ్స్ కోరిలేట్ అవుతుంది. సో కానీ ఈ సిమ్టమ్స్ అన్నీ ట్యూమర్ తీసిన తర్వాత, పర్టికులర్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్కి క్రమేపా ఇవన్నీ మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటాం, అంటే అడ్వాన్స్ స్టేజ్లో కాకుండా పూర్తిగా ఇంకా నెగ్లెక్ట్ చేసి వెయిట్ చేసి కాకుండా ఫస్ట్ డయాగ్నోస్ ఇలా ఎప్పుడైతే మనం ఈ సిమ్టమ్స్ని పిక్ చేసుకుంటామో, ముందు మనం చెప్పుకున్నట్టు హెడేక్ కానీ, వామిటింగ్స్ కానీ, సిజర్స్ ఫిట్స్ కానీ, బ్లరింగ్ ఆఫ్ విజన్ కానీ, ఇలా ఒక్కొక్క సిమ్టమ్స్ మనం ఇంట్లో వాళ్ళు తెలుసుకుని వెంటనే డాక్టర్ని కలిసి దాని తర్వాత దీని గురించి పరిష్కారం అనేది మేము చెప్పగలుగుతాం. సో ఆ టైమ్లీ ఇంటర్వెన్షన్ వల్ల పేషెంట్ ఈ వీటన్నిటి సిమ్టమ్స్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం అయితే జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు పెద్దల సమస్యలు ఒకవైపు అయితే చిన్నపిల్లలకి స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలామందికి ఒక 2 years నుంచే దానికన్నా ముందనే, అంటే ఒక డెలివరీ అయిన తర్వాతనే కొన్ని సడన్ స్పైన్ కండిషన్స్ ఉన్నాయండి. మైలో మెనింజోసీల్ అని, స్పైనల్ డిస్ట్రాఫిజం అని, టెథర్డ్ కార్డ్ అని. అంటే మామూలుగా ఎప్పుడైతే ఎంబ్రాలజికల్ స్టేజ్లో నుంచే వీటికి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టర్ వల్ల, ఒక ఇక్టస్ అంటాం, దానివల్ల ఆ పేషెంట్కు నార్మల్గా పెరగాల్సిన స్పైన్ కానీ కొద్దిగా మాల్ఫార్మేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవి బర్త్ డిఫెక్ట్స్ అంటాం, కంజెనిటల్ బర్త్ డిఫెక్ట్స్ అంటాం, స్పైనల్ డిఫెక్ట్స్ అంటాం. సో వీటికి
కొన్ని కండిషన్స్ అయితే రావడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మెనింజోసీల్, మెనింజోసీల్ అని, స్పైనల్ బైఫిడా అని, డిస్ట్రాఫిజం అని, టెథర్డ్ కార్డ్ అని. సో ఇవి చిన్నపిల్లల్లో తెలిసిపోతుంది మనకు చూడంగానే. సో వీటికి తగ్గట్టుగానే వాళ్ళు మళ్ళీ ఆ కండిషన్స్ని మనం ముందుగానే చూసుకుని, పేరెంట్స్ అలర్ట్ అయ్యి డాక్టర్ దగ్గర తీసుకుని వచ్చి చూసుకుని, దానికి కావాల్సిన సరైన ఇన్వెస్టిగేషన్స్ చేపించి ముందుగానే అవి సర్జరీ చేయడం వల్ల అంటే అంత చిన్న పిల్లలకు కూడా మీరు స్పైన్ సర్జరీ పీడియాట్రిక్, చేస్తారా? ఎస్ మ్యామ్, పీడియాట్రిక్ కూడా స్పైనల్ కార్డ్ కండిషన్స్ అనేవి వస్తాయి, పీడియాట్రిక్ కూడా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి వస్తాయి. వీ హ్యావ్ టు డయాగ్నైజ్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ వెన్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అంటే ఇంకా లేదు తప్పనిసరిగా. అలా చేయడం వల్ల దాని యొక్క ప్రాబ్లమ్స్ ముందుగానే మనం సాల్వ్ చేసుకొని తర్వాత వాళ్ళు పెరుగుతూ నార్మల్గా. ఏది ఎక్కువగా డిఫికల్ట్, ఏది ఈజీ అంటారు? చిన్న పిల్లల స్పైన్ సర్జరీ ఎక్కువ డిఫికల్ట్ అంటారు, పెద్దవాళ్ళదంటారు? అన్నీ రిస్కీ థింగ్సే, కానీ చిన్నపిల్లల్లో ఇంకా ఎక్కువ రిస్కీగా ఉంటాయి. అవునా? ఎస్, ఓకే. ఎందుకంటే వీఆర్ సబ్జెక్టింగ్ దెమ్ టు ఎర్లీ స్టేజ్. ఓకే, సో అప్పుడు చేసేటప్పుడు ఇంకా ప్రిసిషన్, మేము ఇంకా స్కిల్స్ అనేవి ఎక్కువ మీకు కూడా చాలా ఎక్కువ ప్రెషర్ అనేది కూడా ఉంటుంది కదండి. విచ్ వీ లుక్ ఇన్ టు ద అవుట్పుట్. ప్రతి ఒక్క సర్జరీ మేము సక్సెస్ చేయాలని, ప్రతి ఒక్క సర్జరీకి పేరెంట్స్కి ఒక భరోసా ఇచ్చి, పిల్లలకి ఇంకా తర్వాత వాళ్ళ ఫ్యూచర్ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. సో వీ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ and whatever is possible we will avoid all types of complications and deliver the good and best treatment to the parents. డాక్టర్, ఇప్పుడు ప్రతి ఒక్కరు 9 to 5 జాబ్స్ చేస్తూ చాలా బిజీ లైఫ్ ఉంటుంది, మళ్ళీ జర్నీలో కూడా మళ్ళీ అవర్స్ ఆఫ్ ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా స్పైన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ చాలా వాళ్ళకి సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు మంచి టిప్స్ ఏం చెప్తారు? మొదటగా నేను చెప్పే టిప్స్ ఏంటంటే, డిక్రీజ్ యువర్ స్క్రీన్ టైమ్. If you are working for constantly for hours together in your office, sitting in a particular chair, so and having more exposure to your laptop or system, you have to decrease it. So every 30 minutes you have to get up and move your spine. Your spine is designed in such a way it has to move. It has to move. So more the mobility, more you can avoid this kind of complaints, symptoms, low backache. Second thing, lifestyle modifications. So యోగా, జిమ్, వీటికి వెళ్ళడం వల్ల, మీ బాడీని ఫిట్గా పెట్టుకోవడం వల్ల డిక్రీజ్ యువర్ వెయిట్ అండ్ యూ కెన్ హ్యావ్ హెల్తీ డైట్, అవాయిడింగ్ ఆల్ దిస్ జంక్ ఫుడ్. సెకండ్, ఇంకొకటి ఏంటంటే, మనం కాన్స్టెంట్గా ఫోన్ పట్టుకోవడం చూస్తున్నాం ఈ మధ్య. ఫోన్ అసలు ఎక్కడ పోయినా మనం తీసుకెళ్తున్నాం. సో దానివల్ల యు ఆర్ బేరింగ్ ఆల్ ద వెయిట్, యువర్ హెడ్ వెయిట్ ఆన్ యువర్ సర్వైకల్ స్పైన్. సో అండ్ యు ఆర్ బెండింగ్ ఈచ్ టైమ్, యు ఆర్ బెండింగ్ అండ్ వాచింగ్ యువర్ ఫోన్. It will cause there is something called text neck syndrome antam manam. You can google it. So what is this ante, you bend more your head, you bend your head more to watch your phone, and it goes on like while driving also you keep your phone and you watch something. So it will really hurt your spine. So these are the things like newly it has gone. Now everyone is subjected to this kind of activities, and we are having all this cervical neck pain and all those things. Try to avoid all these things and have a healthy diet, and your lifestyle modification is more important so that you can protect your spine and move your spine, and you will be happy with it. Thank you, doctor. Thank you for the tips. Thank you doctor. Thank you so much. ప్రతి ఒక్క క్వశ్చన్కి చాలా చక్కగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you for your time. Thank you, ma'am.